హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి చాలా క్షేమంగా సమాధానంగా ఉన్నారని నమ్ముతున్నాము. అలాగనే మీరు తెలియజేస్తున్న సాక్ష్యాలు బట్టి కూడా మేమందరము సంఘముగా సంతోషించి దేవుని స్తుతిస్తున్నాము. ఇంకా మీరు తెలియజేస్తున్న ప్రార్థన అక్రతల నిమిత్తమై కూడా మేమందరము కూడా మందిరముగా ప్రార్థిస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థనలకి జవాబు అనుగ్రహించును గాక. ఆమెన్. మరి ఈ వారానికి దేవుడు మన కొరకు ఉంచిన వాక్య భాగమును చదువుకుందాము. అంతకంటే ముందు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ, నిఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలయ్యా. ప్రభా, మాతో మాట్లాడి మమ్మల్ని నడిపించి ఈ వారంకు కావలసిన శక్తి సామర్థ్యతలు నీ యొక్క ఈ వాక్కు అనే ఆహారము మన్నా ద్వారా మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. మనలో చాలామంది మనకి నచ్చిన వాళ్ళని, మనల్ని ప్రేమిస్తున్న వాళ్ళని, మనము ప్రేమించే వారిని మెప్పించాలని ఆశపడతాం కదండి. ఇదేమీ తప్పు కాదు. కానీ దేవుడు ఏర్పాటు చేసిన సంబంధాలలో, దేవుని చిత్తంలో ఉన్న సంబంధాలలో ఒకరినొకరు మనము మెప్పించుకోవటము, ప్రేమ కలిగి ఉండడము, ఇదంతా కూడా మంచిదే. అయితే దేవుడు ఈరోజు మన నుంచి కోరుకుంటున్నది, మనకి ఏది అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడో చదువుదామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదామండి. నేను చదువుతాను, మీరు గమనించండి. సాధువైనటియు మృదువైనటి అయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా. But let it be the hidden man of the heart, in that which is not corruptible, even the ornament of a meek and quiet spirit, which is in the sight of God of great price. Hallelujah. ఇంకొక తర్జుమాలో అయితే, you should clothe yourselves instead with the beauty that comes from within, the unfading beauty of a gentle and quiet spirit, which is so precious to God. Amen. నేనెందుకు ఈ వాక్యాన్ని చదివించానంటే, దేవుడు ఆయనకి నచ్చే విధమైన అలంకరణతో మనల్ని నింపుతానని ఈ యొక్క వాగ్దానము ద్వారా, ఈ యొక్క లేఖన భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ స్త్రీల నిమిత్తమై వ్రాయబడి ఉంది. అయితే ఈ యొక్క సమయంలో మాత్రము ఈరోజు స్త్రీ అనగా సంఘముగా నీవు నేను ఎక్కడి నుంచి ఆలకిస్తున్నప్పటికీ కూడా ఒక సార్వత్రిక సంఘముగా, దేవుని యొక్క వధువు సంఘముగా, దేవుని ఏర్పాటులో ఎన్నికలో ఉన్న ఆయన కొరకు అనగా వరుడు కొరకు ఎదురు చూస్తున్న సంఘముగా అంట మనము దేనితో అంటే జడలతోనో బంగారంతోటో పై వచనాలన్నీ కూడా ఉంటాయండి. బాహ్య అలంకరణతో కాదు, కానీ దేవుణ్ణి మెప్పించాలంటే సాధువైనటువంటి మృదువైనటువంటి ఆత్మ కలిగి మనము ఆ ఆత్మ ప్రకారంగా ప్రవర్తించినప్పుడు ఆ అలంకరణ మనకి కలిగి ఉన్నప్పుడంట వరుడిని అనగా క్రీస్తేసుని మెప్పించే వారిగా మార్చబడతాం. హల్లెలూయా. ఈరోజు వేటితో అలంకరించుకుంటున్నారో నాకైతే తెలీదు. మీ అలంకరణ తప్పు అని కూడా చెప్పటానికి నేను ఇక్కడ ఉన్న దానిని కాదు, కానీ వేటితో అలంకరించుకున్నా అలంకరించుకోకపోయినా మీరు నేను తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన అలంకరణ దేవుని దయ ఉండాలి. ఆ అలంకరణ దేవుని మెప్పించే అలంకరణగా మార్చబడాలి. హల్లెలూయా. చాలామంది మనం చూస్తూ ఉంటాం, యవనస్తులు పెద్దవాళ్ళు ఎవరైనప్పటికీ ఇవాల్టి రోజుల్లో సోషల్ మీడియా అనేది ఎంతగానో పెరిగిపోతుంది. ఇలా చేయాలి, అలా చేయాలని. నేను అందరిది తప్పనను, అలాగని అందరూ చేస్తుంది 100% కరెక్ట్ అని కూడా సపోర్ట్ చేయను. బట్ వాట్ గాడ్స్ వర్డ్ ఇస్ సేయింగ్, మనం ఒకవేళ బాహ్యంగానే బాగా కనబడిపోవాలని ఆశపడుతున్నామేమో, దేవుడు ఆయన వధువు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, బాహ్య అలంకరణ కంట అంతరంగ అలంకరణ, అంతరంగ పురుషుని ద్వారా వచ్చిన అలంకరణ మనకి ప్రాముఖ్యము. అది దేవుని దృష్టిలో మిగుల విలువ గలదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అలంకరించుకుందాం దేవునికి నచ్చిన విధంగా. ఈరోజు అలంకరించుకుందాము దేవుడు
నీ ఇష్టపెట్టే విధముగా, నేను ఇందాక అన్నట్టు ఎంతో మందిని మనం మెప్పించాలని చూస్తాం. అయితే ఆ ప్రయత్నాలు తప్పు కాదు, కానీ మనల్ని ప్రేమించి మనకై ప్రాణం అర్పించి మన కొరకు తిరిగి లేచి ఆదరణకర్తగా మారి మన కొరకై మరలా త్వరలో వధువు సంఘాన్ని ఎత్తటానికి రాబోతున్న మన వరుడైన యేసుక్రీస్తుని మెప్పిద్దామండి. మన అలంకరణ దేవుణ్ణి మహిమపరిచే విధంగా, దేవుడు మన వైపు తిప్పబడే విధంగా. అందుకనే ఆ యొక్క పరమ గీతంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఎక్కడున్నా కనిపెట్టచ్చు ప్రియుడిని తన ప్రియురాల్ని తన ప్రియుడు. ఈరోజు మనము కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ వెళ్తున్నా, దేనిలో ఉన్నప్పటికీ కూడా వీ అండ్ క్రైస్ట్ హ్యావ్ ద సేమ్ రిలేషన్షిప్. చాలామంది భౌతికమైన అర్థాలు తీస్తారు, కానీ పరమగీతముల ద్వారా దేవుడు మనది, ఆయనది. ఎస్, ఆ ప్రేమను, ఆ యొక్క రిలేషన్షిప్ని జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు మనము స్త్రీగా అంటే, మరలా నేను కేవలము స్త్రీల గురిండే మాట్లాడట్లేదండి, ఆన్ హోల్ సంఘంగా దేవుడు వరుడు మెచ్చుకొనే అలంకరణ మనకి దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఖచ్చితంగా ఆ క్వైట్ అండ్ కామ్ స్పిరిట్, ఆ మృదువైన సాధువు వంటి గుణము కలుగుది. మనల్ని మనము అలంకరించుకుందాము. దేవుణ్ణి మెప్పించే అలంకరణతో, దేవుడు దృష్టిని మన వైపు తిప్పుకునే అలంకరణతో మనము దేవునికి నచ్చిన వధువు సంఘముగా మార్చబడదాం. ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధమైన దేవా, ఈ దినమున మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఏ అలంకరణల మీద మేము దృష్టి పెడుతున్నామో, ఈరోజు ప్రాముఖ్యమైనది వరుణ్ణి మెప్పించే, క్రీస్తేసుని మా దేవుణ్ణి మెప్పించే అలంకరణ. ఆ అలంకరణతో మమ్మల్ని మేము నింపుకొని నిన్ను మెప్పించే వధువు సంఘముగా మేము ఉండుటకు సహాయం చేయమని. ఎదుగునయ్యా, బాహ్య అలంకరణ కంటే అంతరంగ హృదయాంతరంగంలోని ఆ అలంకరణ మిగుల విలువగలది కదా నీ దృష్టితో. తండ్రి, నీ దృష్టిలో పడే ఆ అలంకరణతో వధువు సంఘముగా సిద్ధపడే జీవితాలు మాలో అందరికీ, ఏకీభవిస్తున్న వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మీరు గనుక ఈ యొక్క వారంలో మీ జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్నట్లయితే, ప్రే అబౌట్ ఇట్. ప్రభా, నీ దృష్టిలో మిగుల విలువగల అలంకరణతో నన్ను నింపుతున్నందుకు నీకు స్తోత్రం. ఆ అలంకరణ నాకు వాగ్దానం చేసినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు. అట్లాగనే ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక వీక్షిస్తున్నట్లయితే KIRANABDIAS కిరణ్ ఎబిడియాస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు అనేకమైన కార్యాలు ఈ యొక్క ఛానల్ త్రూ జరిగిస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఫాలో చేయొచ్చు. ఈ యొక్క వాగ్దానమే కాదు, ఇంకా అనేకమైన వీడియోస్, సాంగ్స్, సర్వీసెస్ ఇవన్నీ కూడా ఈ ఛానల్లో టెలికాస్ట్ చేయబడుతున్నాయి గనక, ఆల్రెడీ స్ట్రీమ్ అయి ఉన్నాయి కనుక మీరు ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా వినొచ్చు, దేవుని సన్నిధానాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందితో కూడా షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.